హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ వంటలు. ఈరోజు మేము కర్రీ చేసుకోవాలనుకున్నాము, కానీ మా రూమ్లో చూస్తే ఏమి లేవు ఫ్రెండ్స్. ఒక 2 బంగాళదుంపలు, 2 క్యాప్సికము, 4 టమాటాలు ఉన్నవి. సర్లే అని చెప్పేసి మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకున్నాము. మాకైతే కర్రీ చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. మేము ఫస్ట్గా ఒక 2 బంగాళదుంపలు, ఒక దోసకాయ, 4 టమాటాలు, 2 క్యాప్సికము, ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ కూడా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కూడా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని వాటిని ఫ్రై చేసుకున్నాము. అవి కూడా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసి వాటిని ఫ్రై చేసుకున్నాను ఒక 2-3 మినిట్స్. తర్వాత అవి కూడా ఫ్రై అయ్యాక మనము ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు యాడ్ చేసి వాటిని కూడా ఫ్రై చేసుకున్నాము. మధ్యలో బంగాళదుంపల్ని కలుపుకుంటూ ఉడికాయో లేవో చెక్ చేసుకోవాలి. అవి ఉడికిన వెంటనే మనము ముందుగా కట్ చేసుకున్న దోసకాయలు యాడ్ చేసి అవి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకేసారి మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేయాలి. అవి కూడా ఉడకపెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనము కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొంచెం కారం వేయాలి. కారము పచ్చివాసన పోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి నేను గ్రేవీ కోసం కొన్ని వాటర్ని యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకొని కర్రీని లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.